K Plus News Network presents. దళిత వర్గాల సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్. నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మాల మహానాడు ఇమానియల్ వర్గం మీడియా సమావేశం నిర్వహించి తాళ్లపాక వినోద్ కుమార్ మాట్లాడుతూ దళిత వర్గాల సమస్యలను పరిష్కరించడంలో దళిత హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా బండి నీతికుమారిని నియమించి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బండి నీతికుమారి మాట్లాడుతూ మాల మహానాడు రామోజీ ఇమానియల్ వర్గ అభ్యున్నతికి సాయి శక్తులా కృషి చేస్తానని, దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, వాటి సాధనకు కృషి చేస్తానని తెలియజేశారు. జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమానియల్ మాట్లాడుతూ రానున్న కాలంలో తమ వర్గం మండలాలు, జిల్లాల స్థాయిలలో మరింత చురుగ్గా పనిచేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా బండి నీతికుమారిని జరిగిందని తెలియజేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేది మా వర్గమేనని, భవిష్యత్తులో కూడా సమస్యల పరిష్కారంతో పాటు దళిత జాతి అభ్యున్నతికి తమ వర్గం పాటుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ సాగర్, రాష్ట్ర జన్ సెక్రటరీ రాయలసీమ అధ్యక్షులు మేకల ఓబులేస్, రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షుడు సికే కుమార్, మాల మహానాడు ఇమానియల్ వర్గం నేతలు ఏ సమస్య అయినా ఎవరితోనైనా మేము పెట్టుకునేదానికి, సమస్యతో ఎదురొడ్డి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి నా దళిత అన్నదమ్ములు ఎవరు కానీ మీకు సమస్య వచ్చినప్పుడు భయపడద్దు, మేము మీ వెంట ఉంటాము. ఎటువంటి సమస్య అయినా వెంటనే మీరు మా దృష్టికి తేవాల్సిందిగా కోరుచున్నాము. అందులో భాగంగా ఈరోజు రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా బండి నీతు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. బండి నీతు గారిని రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నాము. ఎంతోమంది అగ్రకులస్తులు కబ్జా చేయడంలో ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదు ఇస్తున్నాం, కానీ ఎటువంటి స్పందన లేదు. దయచేసి అధికారులు ఇప్పటి నుంచైనా దళితుల పిటిషన్ల పట్ల విలువతో కూడిన వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు ఈ రాష్ట్ర మాల మహానాడు మహిళా నూతన కమిటీకి ఆహ్వానించిన నా దళిత సోదరులందరికీ దళిత ఉద్యమ నమస్కారాలను తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా దళిత ఉద్యమ నమస్కారములు. ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి దళిత బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లు పక్కదారి పడుతున్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్లు కల్పించినారో, భూమి మీద కానీ, రూముల మీద కానీ, ఉద్యోగాలలో కానీ, ఒక ఏ దాంట్లో అయినా సరే మాకు ఏమైతే కల్పించినాడో అవన్నీ ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి. ఎక్కడ అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక దళితుడి చిన్న ఫిర్యాదు అని ఒక నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మేము వెనకబడిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడనే కడప పట్టణంలో నడిబొడ్డున ఇక్కడ మొత్తం జిల్లా అధికారులంతా ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జెడ్పీ సిఇఓ గారు, మొత్తం అందరు అధికారులు ఇక్కడనే ఉన్నారు. ఒక హెడ్ క్వార్టర్ ఇది. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ అధికారులు, జెడ్పీ సిఇఓ గారు జెడ్పీకి సంబంధించిన ప్రభుత్వ రూములు ఒక టెండర్ పద్ధతిన కాకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా, ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన రిజర్వేషన్లు అమలు చేయకుండా దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక బీరం సీతారెడ్డి అనే వ్యక్తికి ఈ రూములు కేటాయించడం జరిగింది. మామూలుగా అయితే చట్ట ప్రకారం అయితే దళితుడు అంటరాని వాళ్ళుగా కావడానికి ఏంటంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉంటే దళితుడు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతాడో అప్పుడే అంటరానితనం పోతుంది అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతం ప్రకారమే మాకు రిజర్వేషన్లు కల్పించినాడు. ఆ ప్రకారం చేయకుండా ఇక్కడ రిజర్వేషన్లను పూర్తిగా అణిచివేసే దిశగా ఈరోజు ఇక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ జరిగింది.
ఆ శ్రీధరెడ్డికి ఇవ్వడం కూడా, ఆ విద్యా సంస్థలకు ఇవ్వడం కూడా అది భారత రాజ్యాంగ విరుద్ధమైనది. వీళ్ళ మీద చట్టపరమైన ఇలా పోక్సో కేసు పెట్టినా కానీ పాపం లేదు వీళ్ళ మీద. ఎందుకంటే ఒక అధికారి CEO అయ్యింది కూడా కనీసం టెండర్ పద్ధతి కాకుండా మీరు ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు టెండర్ ఇవ్వాలనేది. మాకు ఆర్థికంగా ఎదిగేదానికి మాకు అక్కడ రూములలో రిజర్వేషన్ కల్పించే భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్నే మాఫీ చేసే ఉద్దేశంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారు. మీడియా మిత్రులకు దండబెట్టి చెప్తానా నేను, మీరు పోయి CEO గారిని అడగండి, డిప్యూటీ CEO గారిని అడగండి, కలెక్టర్ గారిని అడగండి, ఎమ్మెల్యే గారిని అడగండి, ఏమని మేడం దళితులకు అక్కడ ఉండాయా లేదా రిజర్వేషన్ ఆ రూములు, మరి టెండర్ పద్ధతి జరగలేదంటున్నారు దళిత ప్రజా సంఘ నాయకులు, మరి ఏమి అని అడగండి. మేడంతో మేము కూడా వస్తాము, మేడంతో కలిసి అక్కడ ఉద్యమాన్ని కూడా మేము సిద్ధం ఉన్నాం. మేడం రెడీ అంటే వాళ్ళని ఎంతమ్మడే SC/ST యాక్ట్ సెక్షన్ 4 డిప్యూటీ CEO మీద ఏ CEO అయితే ఆ రోజు వాళ్ళు కేటాయించారో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే ఈ రోజు ఈ ఉద్యమాలు ఎన్ని చేస్తున్నాం. ఎంతో మంది రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉన్నారు కడపలో. మరి బీరం శ్రీధరెడ్డి అనే వ్యక్తి ఏమన్నా రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉంది ఆయనకు అన్ని రూములు కేటాయించడంలో మొదలైంది. ఏం చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ గారు? మేము ఇప్పుడు ఈయన పెండికట్ల సాగర్ అని 3 సార్లు ఇచ్చాడు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాడు, ఇంతవరకు స్పందన లేదు. మళ్ళీ తిరుగుబాటు డిప్యూటీ CEO గారికి, ఇప్పుడు డిప్యూటీ CEO గారికి ఫోన్ చేస్తే ఎదురు రాడి, ఏందన్నా గట్టిగా మాట్లాడుతున్నావు అని ఫోన్లో మాట్లాడితే, ఏమయ్యా మా హక్కుల గురించి మేము ఎందుకు అట్లా చేశారంటే మేం కాదని చెప్పడము, ఇలా బెదిరియడము, ఏంది ఇలా సమంజసమా? అసలు ముందు ఎక్కడున్నాం మేము? భారతదేశంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్లో ఉన్నామా దళితులు? మహానాడులో గత కొన్ని రోజులుగా ఆలగడ్డ మండల అధ్యక్షురాలిగా పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర మాల మహానాడులో జాతీయ అధ్యక్షులైన రామోజీ ఇమ్మానుయేల్ అన్న గారు, రాష్ట్ర అధ్యక్షులైన వినోద్ గారు నన్ను రాయలసీమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. వారు నా మీద పెట్టుకున్న నమ్మకం, నాకు ఇచ్చిన ఆత్మాభిమానంతో